ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఈ 12వ అధికరణ, 13వ అధికరణ, 15వ అధికరణ గురించి మనం ముందు వీడియోస్లో వివరించడం జరిగింది. ఆదేశక సూత్రాలకు సంబంధించిన ఈ 46వ అధికరణ ప్రకారం సామాజికంగా వెనకబడిన వారికి విద్యాపరంగా అవకాశాలు కల్పించవచ్చు అనే అంశం గురించి చెబుతుంది. ఈ 46వ అధికరణను ఆధారంగా చేసుకుని తమిళనాడు గవర్నమెంట్ 1950లో ఒక చట్టం చేసింది. అదేంటంటే ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఒక చట్టం చేయడం జరిగింది. ఇలా ఒక ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఒకవేళ రిజర్వేషన్ లేకుండా ఉంటే తనకు రావాల్సిన సీటు రిజర్వేషన్ ఉండడం వల్ల ఆ సీటు వేరే వారికి పోవడంతో చంపక దొరై రాజన్ అనే అమ్మాయి సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏమని? ఈ ప్రాథమిక హక్కుల్లో భాగమైన ఈ 15వ అధికరణ ప్రకారం రాజ్యం ఎవరిపై వివక్షత చూపరాదని చెప్పారు కదా, తమిళనాడు గవర్నమెంట్ మాత్రం నాపై వివక్షత చూపడంతో నేను కాలేజీలో సీటు కోల్పోవడం జరిగిందని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందన్నమాట. ఇందుకు సుప్రీంకోర్టు సమర్థించి ఆ చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ చట్టం చెల్లదని కొట్టివేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 12వ అధికరణ, 13వ అధికరణ, 15వ అధికరణ అనేటివి ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అమలు కాకపోతే మనం సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ డైరెక్ట్ గా వెళ్ళవచ్చు. ఈ 46వ అధికరణ అనేది ఆదేశక సూత్రం. ఇది అమలు కాలేదని పౌరులు ఏ కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదని మీరు గుర్తుంచుకోండి. ఆదేశక సూత్రాల అమలు అనేది ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ 12వ అధికరణలో ఉన్నటువంటి రాజ్యం పరిధిలోకి వచ్చే ఒక సంస్థ చేసిన చట్టం పౌరుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లదని చెప్పే అధికారం ఈ 13వ అధికరణం ద్వారా సుప్రీంకోర్టుకి హైకోర్టుకు ఉండడంతో అవి చెల్లదు అని చెప్పి కొట్టివేయడం జరిగిందన్నమాట. ఇలా కొట్టివేసిన అధికారాన్ని సవాలుగా తీసుకున్న తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మళ్ళా 15(4) అనే ఆర్టికల్ కింద రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ఇలా ప్రాథమిక హక్కుగా చేర్చడం జరగడంతో దీని మీద ఏ కోర్టుకు వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకవేళ ఈ 15(4) కింద ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ మీద కోర్టులో కేసు వేస్తే ఎస్సీ ఎస్టీలు విద్యా సంస్థల్లో అవకాశాలు పొందడం కూడా ప్రాథమిక హక్కే అని చెప్పడం జరిగిందన్నమాట. ఇలా ఈ 4 అధికరణలు ఒకదానితో ఒకటి ఎలా ఇంటర్లింక్ అయ్యాయి అని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇలా కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటూ చదవగలిగితే పాలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి.